ఊళ్ళో మన గురించి ఏమనుకుంటున్నారా? ఎక్కడున్నాడో తెలియదు, ఏం మాట్లాడితే ఏ మూల నుంచి తంతాడో తెలియదు. చెప్పండ్రా, ఏమనుకుంటున్నారా? అసలే బ్యాడ్ క్యారెక్టర్ కదా, ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి దానికి బదులు అడిగుంటాడు. నిజమే గురు, నీ గురుడు అదృష్టవంతుడు కాబట్టే ఇల్లు మాత్రమే తగలెట్టేసుకుంది. ఒకవేళ ఆ పిల్లే తగలెట్టేసుకుని ఉంటే నీ గురుడు గోవింద అని నేనేం పాపం చేశానురా? ఆదుకోవడం తప్ప, అభిమానించడం తప్ప, ఆరాధించడం తప్ప. ఒక ఆడది అవమానిస్తే భారతాన్ని సృష్టించాడు సుయోధనుడు. ఒక ఆడది తిరస్కరిస్తే రామాయణాన్ని సృష్టించాడు రావణాసురుడు. నేను రామాయణ మహాభారతాన్ని సృష్టించలేదు కదరా. ఒక ఆడదాని మీద జాలి మాత్రమే చూపించాను. జాలికి బహుమానం అవమానమా? మానవత్వానికి మరో పేరు చీత్కారమా? ఈ ఊళ్ళో గుడి మా నాన్న కట్టాడు, బడి మా నాన్న కట్టాడు, ధర్మసత్రం మా నాన్న కట్టాడు, ధర్మాసుపత్రి మా నాన్న కట్టాడు. ఇప్పుడు నేనేం కట్టాలి? ప్రేమ సమాధి కట్టాలా? మరో తాజ్మహల్ కట్టాలా? చెప్పండ్రా, చెప్పండ్రా. వాళ్ళని అడిగితే వాళ్ళేం సమాధానం చెప్తారు బాబు? మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకే ఒక చోట దొరుకుతుంది, మీ అమ్మగారి దగ్గర. మా అమ్మ? అవును బాబు, నిన్ను అర్జెంటుగా మీ అమ్మగారు తీసుకురమ్మన్నారు. అమ్మ పిలిచిందా? నన్ను తీసుకురమ్మందా? అదండి బాబు, నేనుంటాను, మీరు వెళ్ళండి. ఒక హంతకుడికి నేను తల్లినా? ఆడపిల్లల్ని వెంటాడి వేధించే నరరూప రాక్షసుడికి నేను అమ్మనా? ఎందుకురా మా వంశ గౌరవాన్ని నాశనం చేస్తున్నావు? ఎందుకురా నా భర్త పేరు ప్రఖ్యాతుల్ని మంట గలుపుతున్నావు? మరిది గారిని నువ్వు చంపించావంటే పుకారేమోనని నమ్మలేకపోయాను. హంతకులు కొంటున్నావని, అమ్మాయిల్ని మోసం చేస్తున్నావని, ఆడపిల్లల ఇళ్లతో పాటు అభిమానాన్ని కూడా తగలపెడుతున్నావని తెలిసి నేను చావాలో నిన్ను చంపాలో తేల్చుకుందామని నిన్ను పిలిపించానురా. ఇన్ని మాటలు అమ్మ కాకుండా ఇంకెవరైనా అనుంటే ఈ తుపాకీతో బలి తీసుకునేవాడిని. కాల్చి చంపే. చంపాలన్న ఆవేశమే గాని చంపే హక్కు నాకు లేదురా. ఎందుకు లేదు? నేను నీ కన్నబిడ్డనమ్మా. పుట్టిన నక్షత్రం చూసి ఆ రోజే ఇంత వడ్ల గింజతో నా ఊపిరి ఆపిపారేస్తుంటే ఈ రోజు నువ్వు ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. ఊహ తెలిసిన రోజే నేను ఇంత దుర్మార్గుండను ఊహించి ఏ నదిలో పారేస్తుంటే ఈ రోజు నీకు ఇంత కడుపు పంట ఉండేది కాదు కదమ్మా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ కొడుకును కన్న పాపానికి కాల్చి చంపే హక్కు నీకుంది. కిరాతకుడైన కన్న కొడుకుని కాల్చి చంపిన కన్న తల్లి అనే ఘనత చరిత్రలో మిగిలిపోతుంది. చంపమ్మా, కాల్చి చంపు. కన్న కొడుకు ఎవర్రా కన్న కొడుకు? నేను నిన్ను కనుంటే కదా, నువ్వు నాకు పుట్టుంటే కదా. రాజా రంగారాయుడు గారు నీ తండ్రి కారు, నేను నీ తల్లిని కాను. ఆయన పేరు నిలపడానికి ఒక వారసుడు కావాలని ఆయన కలలు కనేవారు. నాకు పుట్టిన బిడ్డ పురిటిలోనే చనిపోవడంతో ఆ విషయం తెలిసి ఆయన ఎక్కడ కుమిలిపోతారోనని అనాథాశ్రమం నుంచి తెప్పించానురా నిన్ను. నీతి లేని ఏ ఇంటి కన్నదో, జాతి తప్పి ఏ కుంతి కన్నదో, దిక్కులేని నువ్వు కుంతి పుత్రుడిగా అనాథాశ్రమానికి చేరితే వంశోద్ధారకుడు అవుతావని నిన్ను తీసుకెళ్లి పొత్తిళ్లలో పెట్టుకొని మీ బిడ్డ అని ఆయనతో అబద్ధం చెప్పానురా. అబద్ధం ఆడిన పాపము, నీతి జాతి తెలియని నువ్వు అడుగుపెట్టిన శాపము
నా భర్తను పోగొట్టుకున్నాను నా. పసుపు కుంకుమలతో పాటు ఉన్న ఊరిని అయిన వాళ్ళని వదిలిపెట్టి అజ్ఞాతవాసం చేస్తున్నాను. ఇక భరించలేను. నువ్వు మారేవనే వార్త 24 గంటల్లో నాకు తెలియాలి. అలా మారకపోతే ఆ తర్వాత అమ్మగాని అమ్మ ఉండదు.